హాయ్, ఈరోజు ఈ వీడియోలో మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ గురించి చెప్పుకుందాము. సో మన ప్రీవియస్ వీడియోలో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. నథింగ్ బట్ మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్, అలాగే కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అని చెప్పి ఇలా ఉన్నాయి అని చెప్పాను కదా. సో ఇప్పుడు దానిలో ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో మనకి ఒక 4 అప్రోచెస్ ఉన్నాయి. దానిలో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అనమాట, డివిడెండ్ ఈల్డ్ ఆర్ డివిడెండ్ ప్రైస్ అప్రోచ్ అనమాట. జస్ట్ ఓన్లీ ఇక్కడ నార్మల్ డివిడెండ్ వరకు మాత్రమే ఈ అప్రోచ్ లో కన్సిడర్ చేస్తాము. దీనికి మనం యూజ్ చేసే ఫార్ములా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కేఈ ఈజ్ నథింగ్ బట్ మన కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండ్ విచ్ ఇస్ ఈక్వల్ టు డివిడెండ్ బై నెట్ ప్రొసీడ్స్. నెట్ ప్రొసీడ్స్ అని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇఫ్ ఇట్ ఈస్ మనకి న్యూ షేర్స్ అయితే కనుక నెట్ ప్రొసీడ్స్ యూజ్ చేస్తాము. లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ అయితే కనుక, అంటే మనకి సెకండరీ మార్కెట్ లో అవి ఆల్రెడీ ట్రేడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి, సో ఆ షేర్స్ కి వచ్చేసరికి మనం మార్కెట్ ప్రైస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ నెట్ ప్రొసీడ్స్ లో వచ్చేసరికి మనకి ఇన్ కేస్ ఇష్యూ ప్రైస్ ఇచ్చిన తర్వాత ఇట్ మేబీ సమ్ టైమ్స్ మనకి డిస్కౌంట్ కన్నా ఇష్యూ చేయొచ్చు, ఆర్ ప్రీమియం తో అన్నా ఇష్యూ చేయొచ్చు, సమ్ ఫ్లోటేషన్ కాస్ట్ కానీ ఏమన్నా మెన్షన్ చేస్తే కనుక అవన్నీ కూడా ప్రీమియం అయితే కనుక మనకి అడిషనల్ గా అమౌంట్ తో ఇష్యూ చేస్తున్నట్లు. అంటే సపోజ్ ఒక 100 రూపీస్ ది మనకి 10% ప్రీమియం అన్నారనుకో, సో 100 రూపీస్ మీద 10% ఇచ్చేసినట్టు మనకు ఒక 110 రూపీస్ అవుతుంది అనమాట. అంటే 10 రూపీస్ అడిషనల్ గా పడి 110 రూపీస్ ఇస్తే టోటల్ మనకి నెట్ ప్రొసీడ్స్ అవుతుంది. ఇన్ కేస్ అదే 10% విత్ డిస్కౌంట్ అన్నారనుకోండి, దెన్ మనకి ఆ 100 రూపీస్ లో నుంచి 10 రూపీస్ మైనస్ చేసి 90 రూపీస్ కి వాటిని సెల్ ఆఫ్ చేశారు షేర్స్. సో అప్పుడు మనకి నెట్ ప్రొసీడ్స్ అలా వస్తుంది అనమాట. అండ్ అదర్ దాన్ దీస్ మనకి ఏమైనా ఫ్లోటేషన్ కాస్ట్, అంటే లైక్ మనకి ఇప్పుడు జనరల్ గా షేర్స్ ఇష్యూ అంటే చాలా ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి ఒక ఆర్గనైజేషన్ లో. లైక్ ప్రింటింగ్ పర్పస్ కానీ, బాండ్స్ అవన్నీ ఇష్యూ చేయాలన్నా కానీ, అండ్ లేకపోతే అవి ఇష్యూ చేయడానికి ప్రమోషన్ ఇవన్నీ ఇవ్వడానికైనా కానీ కొంచెం ఎక్స్పెన్సెస్ అనేవి అవుతాయి అనమాట. సో అలాంటి ఎక్స్పెన్సెస్ ఏమన్నా అలా ఫ్లోటేషన్ కాస్ట్ అని ఏమన్నా మాట్లాడారు అంటే కనుక ఇవి నా కాస్ట్ కూడా మనం మైనస్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను 100 రూపీస్ కి ఒక షేర్ ఇష్యూ చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ షేర్ కి నాకు ఒక 1 రూపీ నాకు ఫ్లోటేషన్, అంటే ఆన్ అండ్ యావరేజ్ సపోజ్ నేను 10,000 షేర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు 10,000 రూపీస్ నాకు అడిషనల్ గా ఎక్స్పెన్స్ అయింది అంటే ఆర్గనైజేషన్ కి ఎక్స్పెన్స్ అయింది. సో అంటే ఈ 10,000 రూపీస్ అనేది ఒక్కొక్క షేర్ కి ఎంత పడుతుంది, 1 రూపీ అవుతుంది. ఓకే, సో అంటే అప్పుడు మనం ఒక షేర్ ని 100 రూపీస్ కి ఇష్యూ చేస్తున్నామంటే, సో మైనస్ దిస్ 1 రూపీ, ఎందుకంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ షేర్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేసాం కదా, ఆ ఓవరాల్ కాస్ట్ అనేది, ఆ ఫ్లోటేషన్ కాస్ట్ ఒక 1 రూపీ అనేది మనం మైనస్ చేస్తే దెన్ నెట్ ప్రొసీడ్స్ అనేది మనకి 99 రూపీస్ అవుతుంది అనమాట. సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని అవి ఫ్లోటేషన్ కాస్ట్ ఇచ్చారా, మార్కెట్ ప్రైస్ ఇచ్చారా, లేకపోతే నెట్ ప్రొసీడ్స్ డైరెక్ట్ గా, అంటే మీన్ ప్రీమియం కానీ డిస్కౌంట్ లేకుండా డైరెక్ట్ గా ప్రైస్ ఒక్కటే ఉందా, ప్రీమియం ఉంటే కనుక యాడ్ చేయాలి, డిస్కౌంట్ అయితే కనుక మైనస్ చేయాలి నెట్ ప్రొసీడ్స్ రావాలంటే. ఇవి మాత్రం కొన్ని బేసిక్స్, సో డోంట్ ఫర్గెట్ అనమాట. సో ఇక్కడ D is nothing but మన ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పర్ షేర్ అండ్ NP is net proceeds which I have told already, అండ్ MP మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ అయితే మాత్రమే మార్కెట్ ప్రైస్ యూజ్ చేస్తాము. ఫర్ న్యూ షేర్స్ అంటే ఫస్ట్ టైం మనం ఇష్యూ చేస్తున్న వాటికైతే మాత్రం నెట్ ప్రొసీడ్స్ యూజ్ చేస్తాం. చాలా టెక్స్ట్ బుక్స్ లో మనకి ఓన్లీ ఇది ఒక్కటే యూజ్ చేస్తారు, దీని గురించి మీకు పెద్దగా మెన్షన్ చేయరు. బట్ మీకు తెలియడం కోసమని నేను ఒక 4-5 టెక్స్ట్ బుక్స్ నేను రిఫర్ చేసి నేను ఈ 2 కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, సో ఒకసారి ఇప్పుడు ప్రాబ్లంకి వస్తే కనుక చూడండి. ఏ కంపెనీ ఇష్యూస్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ at a premium of 10%. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకి ఒక ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేస్తున్నారు 100 రూపీస్, ఒక్కొక్కటి వచ్చేసరికి 100 రూపాయలు అంటున్నారు, 100 రూపీస్. ఓకే, సో అట్ ఏ ప్రీమియం ఆఫ్ 10% విచ్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఇన్ కేస్ ద ఆర్గనైజేషన్ వాళ్ళకి మంచి ఫేమ్ ఉంది అనుకోండి, పర్లేదు వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది ఉంది, వాళ్ళు ఎక్కువ ప్రైస్ కి సెల్ ఆఫ్ చేసిన కొంచెం బాగా వస్తుంది అని అనుకున్నారు అనుకోండి, లేదు అంటే కనుక ఆ షేర్స్ ఎప్పుడైతే మనకి ఇష్యూ చేశారో వెంటనే వీళ్ళకి కొటేషన్స్ కానీ లేకపోతే బిడ్స్ కొంచెం ఎక్కువగా వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఏం చేస్తారు అంటే కనుక, అంటే ఎక్కువ మంది కావాలి అనుకున్నారంటే కనుక షేర్స్, సో సపోజ్ నా దగ్గర ఉన్నాయి ఒక 1 lakh షేర్స్ నేను ఇష్యూ చేస్తున్నాను, నాకు దగ్గర వచ్చేసరికి నాకు మొత్తం అంతా కూడా షేర్స్ పర్చేస్ చేయడానికి నాకు చాలా ఎక్కువ మంది చేశారనుకోండి, అప్లై చేసుకున్నారనుకోండి, దెన్ అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ దట్ పర్టికులర్ కాంపిటీషన్ అండ్ యాజ్ వెల్ as దిస్ ఇస్ ద సిచ్యుయేషన్,
టు గెట్ మీన్ ఆర్గనైజేషన్ కి కొంచెం క్యాష్ చేసుకోవడానికి కూడా మీన్ దిస్ ఇస్ మీన్ గుడ్ సిచ్యుయేషన్ ఈవెన్ ఫైనాన్షియల్ కూడా. సో అట్లాంటప్పుడు నేను కనుక నేను 10% కి నేను ప్రీమియం ఇష్యూ చేసుకోవచ్చు కదా. నా దానికి నేను అలా ఇష్యూ చేసినా నాకు వస్తారు అని అనుకుంటే కనుక నేను ఆబ్వియస్లీ ఐ ఇష్యూ ఫర్ ప్రీమియం. లేదు నాకు కొంచెం ఇష్యూ చేసిన రారు అనుకుంటే కనుక నేను ఆటోమేటిక్ గా నేను కొద్దిగా డిస్కౌంట్ ఇస్తాను. లేదు నాది స్టార్ట్అప్ లాగా ఉంది, నా దానికి ఎక్కువ ఏం రారు అని అనుకున్నప్పుడు నేను ఐ మే ఇష్యూ విత్ డిస్కౌంట్ ఆఫ్ సమ్ 30% 20%, సమ్టైమ్స్ 50% కూడా ఉంటుందన్నమాట. సో అలా ఇష్యూ చేస్తుంటారు. అండ్ ద కంపెనీ హాస్ బీన్ పేయింగ్ 20% డివిడెండ్. ప్లీజ్ సీ హియర్, అక్కడ మనకి పేయింగ్ 20% డివిడెండ్ అన్నారంటే మనకి ఏదైతే ఇష్యూ ప్రైస్ ఉందో దాని 20% అనమాట. డైరెక్ట్ గా మనకి ఏదైనా ప్రైస్ మెన్షన్ చేస్తే కనుక సో ఆ ప్రైస్ చూసుకుంటాము. ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి సో ఈ పర్సెంటేజ్ ని మనం దాని మీద క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. And for the past 5 years expects to maintain the same in the future also. Calculate the cost of equity. And next, will it make any difference if the market price of equity share is rupees 150? So first calculate KE అన్నారు కదా, అక్కడ వరకు చూద్దాము. ఇప్పుడు మనకి ఎంత ప్రైస్ కి ఇష్యూ చేస్తున్నారంటే మనకి 100 రూపీస్ కి ఇష్యూ చేస్తున్నారు కదా. ఒక్క షేర్ వచ్చేసరికి మనకి 100 రూపీస్ కి ఇష్యూ చేస్తున్నారు. అండ్ నథింగ్ బట్ మనకి ఇప్పుడు నా నెట్ ప్రొసీడ్స్ ఏమవుతుందో ఒకసారి చూడండి. ఆ 100 రూపీస్ కి ప్రీమియం అన్నారు కదా. సో 10% ఈజ్ మై ప్రీమియం విచ్ ఈస్ నథింగ్ బట్ 10% అంటే దీని మీదే కదా. సో దీని మీద 10% ఈజ్ నథింగ్ బట్ 10 రూపీస్. ఓకే, సో అంటే ఆల్రెడీ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, దానికి అడిషనల్ గా ఇంకొక 10 రూపీస్ వేస్తే టోటల్ ఈజ్ 110 రూపీస్ అవుతుంది. ఓకే, నౌ మై నెట్ ప్రొసీడ్ బికమ్స్ యాజ్ ఎన్పి ఈక్వల్ టు 110 రూపీస్. ఓకే, అండ్ నెక్స్ట్ డివిడెండ్ డైరెక్ట్ గా అమౌంట్ ఇవ్వాలా, ఐ మీన్ పేయింగ్ సమ్ 10 రూపీస్, సమ్ 15 రూపీస్, 25 రూపీస్ అని మెన్షన్ చేయలేదు, పర్సెంటేజ్ మెన్షన్ చేశారు. 20% అని మెన్షన్ చేశారు. సో ఇఫ్ ఇట్ ఇస్ మనకి అంటే 100 రూపీస్ కాబట్టి ఈజీగా 20 రూపీస్ అనేసి వస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ సమ్ 500 రూపీస్ ఆర్ సమ్ 10,000 రూపీస్ ఆర్ లేకపోతే సమ్ 750 రూపీస్ అట్లా ఉందనుకోండి, దెన్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ దట్ పర్టికులర్ పర్సెంట్ అనమాట. సో నెట్ ప్రొసీడ్స్ మీద మనకి ఈ 100 రూపీస్ మీద 20% అనమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ 750 రూపీస్ అనుకోండి, దాని మీద 20%. సో దిస్ డిపెండ్స్ ఆన్ ద పర్టికులర్ ప్రైస్. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసరికి 100 into 20% కదా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి 20 రూపీస్. ఓకే, సో ఈ 20 రూపీస్ కి డివిడెండ్ అనమాట ఇప్పుడు మనకి. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర డివిడెండ్ ఏమో 20 రూపీస్ ఉంది, నెట్ ప్రొసీడ్స్ వచ్చేసరికి ఏమో 110 రూపీస్ వచ్చింది అనమాట. ప్రీమియం ఇంక్లూడ్ చేసింది కాబట్టి 110 రూపీస్ ఉంది. ఇన్ కేసు మనకు ప్రీమియం మెన్షన్ చేయకపోతే కనుక మీరు యూజ్ చేయాల్సి మళ్ళీ డైరెక్ట్ గా మనం 100 రూపీస్ వేసేస్తే వస్తుంది అనమాట. సో ఫార్ములా ఈస్ గోయింగ్ టు బి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇప్పుడు మనకి న్యూ షేర్స్ ఇష్యూయింగ్ షేర్స్ అంటున్నారు కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా డివిడెండ్ బై ఎన్పి, నాట్ ద మార్కెట్ ప్రైస్. ఓకే, so dividend by NP which is nothing but the dividend is a 20 rupees and net proceeds is a 110 rupees. Okay, so which is nothing but mana calculate cheste 0.1818 vastundi and when it is converting into a percentage 18.18%. Okay, so ippudu manaki ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిందంటే క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అన్నారు కదా, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ టర్మ్ లో ఏమన్నారు, విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈజ్ 150 రూపీస్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్ అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా దిస్ వన్, డివిడెండ్ బై మార్కెట్ ప్రైస్ కదా. సో డివిడెండ్ సేమ్ అదే ఉంటుంది కదా. సో డివిడెండ్ బై మార్కెట్ ప్రైస్, ద కేఈ, న్యూ కేఈ మార్కెట్ ప్రైస్ 150 అని క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు. సో దిస్ ఇస్ 2/15 which is nothing but 0.1313, that is 13.13%. సో చేంజ్ ఉందా లేదా అని అడిగారు అనమాట. సో మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ఏమైంది, మనకి డిక్రీజ్ అయ్యింది. చూడండి, వెన్ కంపేర్ టు మనకి ఇనిషియల్లీ నెట్ ప్రొసీడ్స్ అప్పుడు నా షేర్ ప్రైస్ వచ్చేసరికి నెట్ ప్రొసీడ్స్ లో 110 రూపీసే ఉంది.
అండ్ మార్కెట్ ప్రైస్ ఎప్పుడైతే ఇట్ గోస్ టు సమ్ 150 రూపీస్ కి వెళ్ళిందో, నేను ఇస్తున్నది కాన్స్టెంట్ సేమ్ అదే డివిడెండ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి సో నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనిపించదు అనమాట నా ఎక్స్పెన్సెస్ లో. బట్ నాకు మార్కెట్ లో నా షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్ గా నా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట. వెన్ కంపేర్ టు ఇనిషియల్ స్టేజ్ తో కంపేర్ చేస్తే నాకు తర్వాత ఆటోమేటిక్ అంటే 100 రూపీస్ కి 150 రూపీస్ కి సమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. నేను 100 రూపీస్ కి సెల్ ఆఫ్ చేసినప్పుడు ఒకలాగా నాకు ప్రాఫిట్ ఉంటుంది, 150 రూపీస్ కి నాకు సెల్లింగ్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది అనమాట ప్రాఫిట్. సో బట్ వాట్ ఐఎమ్ స్పెండింగ్, ఐ మీన్ నేను ఎంత డివిడెండ్ ఇస్తున్నాను నాకు అది మాత్రం సేమ్ చేస్తున్నాను అనమాట. 20% ఇస్తున్నాను కాబట్టి పెద్దగా చేంజ్ ఏం కనిపించదు. ఇన్ కేస్ ఇది కాకుండా మనకి డివిడెండ్ ప్లస్ గ్రోత్ అని చెప్పి మనకి వన్ మోర్ ద సెకండ్ వన్ ఉందండి. సో నేను ఇదే ప్రాబ్లం కి నేను అది కూడా చెప్తాను. ఓకే, డివిడెండ్ ప్లస్ గ్రోత్ అన్నమాట. అది సో పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు, ప్లస్ గ్రోత్ పర్సెంటేజ్ అనేది మనం యాడ్ ఆన్ చేస్తాం అనమాట, అంతే. సపోజ్ ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ అని చెప్పాం కదా, సో ఇలా కాన్స్టెంట్ కాకుండా పర్సెంటేజ్ 10% నేను నెక్స్ట్ ఇయర్ కి యాడ్ అవుతుంది అని చెప్పాను అనుకోండి. గ్రోత్ పర్సెంటేజ్ సమ్ 5%. ఓకే, G ఈక్వల్ టు సమ్ 5% అని మెన్షన్ చేశాను నేను. ఓకే, సో ఎవ్రీ ఇయర్ గ్రోత్ పర్సెంట్ లాగా అనమాట. ఓకే, దెన్ ఆటోమేటిక్ గా మనకి ఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నామో ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది, ఆ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత వచ్చిందండి, 18.18% వచ్చింది. సో దీని మీద మీరు 5% పెట్టుకోండి. సో ద టోటల్ వుడ్ బి మనకి ఆటోమేటిక్ గా ఎంత అవుతుంది, 23.18%. ఓకే, సో ఐదర్ ఇలా అయినా చేసుకోవచ్చు, 0.1818 కదా, విచ్ ఇస్ అండ్ మనకి 5% అన్నారు కాబట్టి నథింగ్ బట్ 0.05. సో ఇలా చేసినా గానీ విల్ గెట్ అ సేమ్ 0.2318, నథింగ్ బట్ 23.18%. సో ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. జస్ట్ ఆ గ్రోత్ పర్సెంటేజ్ ఒక్కటి మనం యూస్ చేస్తాం అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ మనం సేమ్ ఒక్కటే డివిడెండ్ కాకుండా కొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే షేర్ హోల్డర్స్ లో కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడు సేమ్ డివిడెండ్ పే చేస్తుంటే అక్కడ పెరుగుతూనే ఉంది కానీ మాకు డివిడెండ్ పెరగట్లేదు అని ఉంటుంది కదా, ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది రాకుండా. ఐ మీన్ అలాగే షేర్ హోల్డర్స్ ఒకవేళ డిస్సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి ఏమవుతుందంటే వాళ్ళు సెల్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉంటారు అనమాట. సో ఆ సిచ్యుయేషన్ ఉండకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి జనరల్ గా ఈ మెథడ్ ని కూడా అప్లై చేస్తూ ఉంటారు అనమాట. మెథడ్ ఆర్ ఎర్నింగ్స్ ప్రైస్ అప్రోచ్ అంటామండి. ఎర్నింగ్స్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఈపీఎస్ ఉంటుంది కదా, అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ ఉంటుంది కదండి మనకి. అదే ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది మనకి అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి వచ్చేసరికి ఈపీఎస్ పై నెట్ ప్రొసీడ్స్ అండ్ అలాగే మార్కెట్ ప్రైస్ ఉంటే కనుక మీన్ ఫర్ ఎగ్జిస్టింగ్ షేర్స్ కి అయితే కనుక మార్కెట్ ప్రైస్ యూస్ చేస్తాము. అండ్ ఈపీఎస్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఫైనల్ గా నెట్ ఎర్నింగ్స్ అనేవి వస్తాయి కదా, అంటే ట్యాక్స్ మొత్తం అన్ని కూడా నిన్న డిడక్ట్ చేసేసిన తర్వాత. సో అవి ఆ నెట్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఆ కంపెనీకి ఉన్నాయో దాంతో డివైడ్ చేస్తే ఒక్కొక్క షేర్ కి ఎంత ఎర్నింగ్ వస్తుంది అనేది చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఈపీఎస్ ఈక్వల్ టు నెట్ ఎర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. అండ్ సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి. అండ్ సారీ అండి, చిన్న కరెక్షన్. ఇందాక ప్రీవియస్ ప్రాబ్లమ్ లో మనకి 20/150కి 13.13 అనుకుంటా కదా, బట్ దిస్ ఇస్ 13.33. ఓకే, జస్ట్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి ప్రీవియస్ ప్రాబ్లమ్ లో. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లమ్ కండి. ఏ ఫర్మ్ ఇస్ కన్సిడరింగ్ అన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 7.5 lakhs for expanding its operations and a number of existing equity shares వచ్చేసి 1 lakh shares ఉన్నాయి. అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎగ్జిస్టింగ్ షేర్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ వచ్చేసరికి 100 రూపీస్ ఉంది. అలాగే మనకి నెట్ ఎర్నింగ్స్ వచ్చేసేసి 10 lakhs ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మనకి ఈ మెథడ్ లో రావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏమి ఉండాలి, ఈపీఎస్ ఉండాలి. ఈపీఎస్ కావాలి అంటే కనుక మనకి ఏమేమి కావాలి, నెట్ ఎర్నింగ్స్ కావాలి అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలి. ఇక్కడ మనకు చూస్తే నెట్ ఎర్నింగ్స్ ఏమో 10 lakhs ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్స్ ఏమో 1 lakh ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మనము ఈపీఎస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
మనకి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎగ్జిస్టింగ్ షేర్ ప్రైస్ కూడా ఉంది. సో కేఈ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ చూడండి. Calculate KE and of new equity capital assuming that new shares will be issued at a price of 92 rupees. న్యూ షేర్స్ ఏవైతే ఇష్యూ చేస్తున్నారో అవి మాత్రం 92 రూపీస్ కి ఇష్యూ చేస్తున్నారంట. అండ్ ద కాస్ట్ ఆఫ్ న్యూ ఇష్యూ విల్ బి ₹2 పర్ షేర్. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మొన్న మార్కెట్ ది ప్రైస్ వచ్చేసరికి ఆ షేర్స్ కేమో 100 రూపీస్ ఉంది. కొత్త షేర్స్ ఏవైతే ఇష్యూ చేస్తున్నారో అవేమో 92 రూపీస్ కి. సో ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేద్దాం. ఓకే, సో ఈపీఎస్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే కనుక ఏం చెప్పాను, మనకి ఉన్న నెట్ ఎర్నింగ్స్ ఓకే అండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో నెట్ ఎర్నింగ్స్ వచ్చేసరికి మనకి 10 lakhs ఉన్నాయి, డివైడెడ్ బై 1 lakh ఏమో నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఈచ్ షేర్ కి 10 రూపీస్ వస్తుంది ఈపీఎస్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ గెటింగ్ దిస్ ఈపీఎస్ మన కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఏమవుతుంది, EPS divided by the market price, which is nothing but this 10 rupees by market price is 100, which is nothing but 1/10, that is nothing but 10%. Okay, సో ఇది ఇప్పుడు మీన్ ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ షేర్స్ కి దానికి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు మనకి ఇంకొకటి అడిషనల్ గా ఏం చెప్పారు చూడండి, ఇష్యూయింగ్ ఆఫ్ న్యూ షేర్స్ అన్నారు. అవి ఎంత ప్రైస్ కి ఇష్యూ చేస్తున్నారు అన్నారు, 92 రూపీస్ కి. అండ్ కాస్ట్ ఆఫ్ న్యూ ఇష్యూ విల్ బి 2. నేను ఇందాక మీకు చెప్పాను మనకి న్యూ నెట్ ప్రొసీడ్స్ ఫర్ న్యూ షేర్స్ ఉంటుంది. దానిలో మనకి కాస్ట్లు ఇవ్వచ్చు, ఐ మీన్ ఫ్లోటేషన్ కాస్ట్ కానీ ఏమైనా కాస్ట్ అయినా మెన్షన్ చేయొచ్చు, ఆర్ ప్రీమియం డిస్కౌంట్ అయినా ఇవ్వచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ ఒకసారి చూస్తే కనుక మనకి ద కాస్ట్ ఆఫ్ ఎ న్యూ ఇష్యూ విల్ బి 2 రూపీస్ పర్ షేర్ అన్నారు. ఓకే, సో అంటే మనకి నెట్ ప్రొసీడ్స్ అప్పుడు ఎంత వస్తుంది, నెట్ ప్రొసీడ్స్ 92 రూపీస్ మనకి అయిన కాస్ట్ కాబట్టి సో 2 రూపీస్ ని మైనస్ చేస్తాం. ఏం లేదు, జస్ట్ చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే నేను న్యూ షేర్స్ అనేవి నేను 92 రూపీస్ కి ఇష్యూ చేస్తున్నాను అంటే సో ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ షేర్ హోల్డర్ నుంచి నాకు 92 రూపీస్ వస్తాయి. బట్ ఆల్రెడీ దానికోసం నేను పెట్టిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ 2 రూపీస్ ని దానిలో నుంచి తీసిస్తే ఓవరాల్ గా అప్పుడు నా దగ్గర ఎంత ఉన్నట్టు 90 అనమాట. సో అంటే ఇక్కడ ఏంటంటే నా నెట్ ప్రొసీడ్స్ అని ఓవరాల్ గా నేను పెట్టిన ఎక్స్పెన్సెస్ అన్ని మైనస్ చేసుకుని ఇంకా ఇన్వెస్ట్మెంట్ కి నా దగ్గర ఇంకా ఎంత ఉంది అన్నట్లు మనం కౌంట్ చేసుకోవడమే. నెట్ ప్రొసీడ్స్ ఇస్ నథింగ్ బట్ సో దిస్ ఈస్ 90 రూపీస్ అనమాట ఇక్కడ. నౌ the cost of equity going to be EPS is a 10 rupees and this net proceeds is a 90 rupees, which is nothing but 1/9. This is 11.11%. So the new cost of equity capital is going to be 11.11%. సో ఇది కూడా జనరల్ గా మనకి సింపుల్ గానే ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది అంటే మనకి ఓవరాల్ గా ఈ క్వశ్చన్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని అనేస్తారు. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా కానీ ఓన్లీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అని ఏమైనా మెన్షన్ చేస్తే కనుక అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఒక్కటి ఇచ్చారు అంటే కనుక దెన్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ 3 మెథడ్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మెథడ్ వచ్చేసరికి ఇది రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అండి. ఇది ఎగ్జాక్ట్ గా మనకి షేర్ హోల్డర్ కి ఏదైతే ఫైనల్ గా రియలైజ్డ్ రిటర్న్ ఏదైతే ఉంటుందో దాని మీద బేస్ చేసుకొని ఇది క్యాల్కులేట్ చేస్తాము. యాక్చువల్లీ దిస్ ఇస్ సెపరేట్ మెథడ్. అంటే మనం ఐదర్ ఐఆర్ఆర్ మెథడ్ అయినా యూజ్ చేసుకుంటాం ఆర్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అయినా యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే డైరెక్ట్ గా పర్సంటేజ్ ఇస్తే కనుక ఏఆర్ఆర్ యూజ్ చేసిస్తాము. ఇన్ కేస్ మనకి అది లేదు అంటే కనుక మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అప్రోచ్ అయ్యి అప్పుడు మనము రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ టెక్నిక్ యాక్చువల్లీ నా క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్. నేను అది ఆ టాపిక్ చెప్పేటప్పుడు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బేసికల్ గా వచ్చేసరికి 4 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ లోనూ కూడా మనకి దీనికి ఒక్క ఎగ్జాంపుల్ కూడా ఉండదు. జస్ట్ మనకి ఇట్లా వి యూజ్ సో అండ్ అప్రోచ్ యూజ్ చేస్తాము అని చెప్పేసి ఉంటుంది. ఇంకా అంతకు మించి అయితే దీనికి ఉండదు. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. ఈ అప్రోచ్ కి వచ్చేసరికి మనకి చాలా టైం పడుతుంది అనమాట. సో ఓవరాల్ గా మనకున్న 4 మెథడ్స్ వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను. మనకి ఫస్ట్ నార్మల్ గా వచ్చేసరికి డివిడెండ్ ఈల్డ్ ఒకటి యూజ్ చేస్తాము. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసరికి డివిడెండ్ బై ఎన్పీ కానీ డివిడెండ్ బై ఎంపీ యూజ్ చేస్తాము. దాని తర్వాత మనం గ్రోత్ అనమాట. అంటే కాన్స్టెంట్ డివిడెండ్ ఒకటి కాకుండా కొంచెం అడిషనల్ గా వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఉంటుంది అని చెప్పి. సో దానికి వచ్చేసరికి డివిడెండ్ బై ఎన్పీ ప్లస్ గ్రోత్ పర్సెంటేజ్. మీరు కన్ఫ్యూజ్ అయ్యేదానికన్నా ఫస్ట్ మనం నార్మల్ గా పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని వాడు పర్సెంటేజ్ ఏదైతే గ్రోత్ ఇస్తారో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది, యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట.
అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఎర్నింగ్స్ ఎయిల్డ్ మెథడ్ కానీ లేకపోతే కనుక ఎర్నింగ్స్ ప్రైస్ అప్రోచ్ కానీ అంటాము. సో ఇక్కడ ఈపీఎస్ అనేది మనం కన్సిడర్ చేస్తాము. ఈపీఎస్ అనేది మనకి నెట్ ఎర్నింగ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మనకి ఈపీఎస్ అనేది వస్తుంది. సో ఈపీఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సో వన్స్ మీరు ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఏంటి అంటే అవి ఎగ్జిస్టింగ్ షేర్స్ లేకపోతే న్యూ షేర్స్. న్యూ షేర్స్ అయితే ఏవైతే మనకి ఎక్స్పెన్సెస్ ఇచ్చారో అవి కూడా చూసుకుంటూ ఉండాలి. ప్రీమియమా, డిస్కౌంట్, ఫ్లోటేషన్ కాస్ట్ అనేవి కూడా చూసుకుంటూ ఉండాలి. లేదు ఎగ్జిస్టింగ్ అయితే డైరెక్ట్ గా మనం మార్కెట్ ప్రైస్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇంకా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అనమాట. సో ఓవరాల్ గా మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో ఈ 4 అప్రోచెస్ బేసిక్ అప్రోచెస్ అనమాట. ఇంకా ఇవి ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కాస్ట్ ఆఫ్ డెట్ గురించి చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.